లోక్య ఏం చేస్తున్నావు? దేనికి? అవునా? తెలీదా నీకు? నీకు ఒక స్టోరీ చెప్తాను విను. ఒక బుడ్డోడు ఉన్నాడు. వాడు రిపబ్లిక్ డే అని చెప్పి ఉదయాన్నే నిద్ర లెగుస్తాడు. ఆడికి ముందుగానే వాళ్ళమ్మ రెడీమేడ్లో బట్టలు కొనుక్కొని వస్తుంది. అయితే ఆ బట్టలు ఒకసారి వేసుకొని చూద్దామని వేసుకుంటాడు. మీకు అందరికీ తెలుసు కదా రెడీమేడ్ బట్టలు ఎలా ఉంటాయో. షర్ట్ అనేది సరిపోతుంది, ప్యాంట్ అనేది నడుము దగ్గర కొంచెం ఫిట్ గా ఉండి కిందకి వచ్చేసరికి బాగా లూజ్గా వదులుగా పొడవుగా ఉంటుంది. అది వేసుకుని నడవడానికి ఏమాత్రం సరిపోదు. అయితే ఆ బుడ్డోడు ఆ ప్యాంట్ని తీసుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ ఇంట్లో మిషన్ ఉంటుంది, అందరూ మిషన్ కుడతారు. వాళ్ళ నాన్న ఏదో ఫైల్ రాసుకుంటూ బిజీగా ఉంటాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఈ ప్యాంటు కొంచెం పొడవైంది, దీన్ని కొంచెం కట్ చేసుకుంటున్నా అని అడుగుతాడు. అరే నేను ఫైల్ రాసుకుంటున్నాను, బిజీగా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయబాకు, అక్కడ పెట్టుకో, నేను తర్వాత కుడతాను అని చెప్తాడు. చేసేది ఏమి లేక వస్తాడు. ఏం చేద్దామా అని చెప్పి ఆలోచిస్తుంటే కిచెన్ లో అమ్మ కనిపిస్తుంది. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా ఈ ప్యాంటు కొంచెం పొడవైందమ్మా, దీన్ని కొంచెం కట్ చేసి కుట్టమ్మా అని అడుగుతాడు. అడిగితే నువ్వు టిఫిన్ చేయకుండా స్కూల్కి వెళ్ళావంటే ఎప్పటికో వస్తావు, ఎండలో నిలబడతావు, నీరసం వచ్చి పడిపోతావు కదా, అందుకే నేను నీకు టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్ చేయకుండా నీ ప్యాంటు కుడతా ఉన్నాను అనుకో, నీకు టిఫిన్ ఎలా అని చెప్పి నన్ను ఇప్పుడు కదిలించబాకు పో అని చెప్పి చెప్తుంది. ఇంక చేసేది ఏమీ లేక తమ్ముడు ఆ పిల్లోడు అక్కడ నుంచి తిరుగుతా అక్క ఈ ప్యాంట్ కొంచెం పొడవైంది, దీన్ని కొంచెం కట్ చేసి కుట్టే అని అడుగుతాడు. అక్క చేతిలో ముగ్గు గిన్నె ఉంటుంది. అరే తమ్ముడు, ఈ రోజు గణతంత్ర దినోత్సవం కదా, నేను పెద్ద ముగ్గు వేసి రంగులు వేస్తున్నాను, నన్ను కదిలించబాకు, అక్కడ పెట్టుకో, నేను తర్వాత కుడతాను అని చెప్తుంది. టైం చూస్తే ఇంకా గంటుంది. చేసేదేమీ లేక బుడ్డోడు స్నానానికి వెళ్తాడు. ఇంతలో నాన్న పని పూర్తవుతుంది. నాన్న పని పూర్తవుతుంది కదా, నాన్న వచ్చి వెంటనే నాన్నకి కొడుకు గుర్తుకొస్తాడు. నాన్నకి కొడుకు గుర్తుకొచ్చి అరే నా కొడుకు ప్యాంటు కుట్టమని చెప్పాడు కదా అని చెప్పి ఆ ప్యాంటుని సైజ్ చేసి కుట్టేసి అక్కడ పెట్టి నీట్గా మడతేసి వెళ్ళిపోతాడు. ఇంతలో అమ్మ పని పూర్తవుతుంది. అమ్మ వచ్చి అరే ఈ రోజే కదా రిపబ్లిక్ డే, నా కొడుకు కొత్త బట్టలు వేసుకొని వెళ్ళాలి కదా అని చెప్పి ఆ ప్యాంటుని నీట్గా సైజ్ చేసి కట్ చేసి కుట్టి మడతేసి అక్కడ పెడుతుంది. ఇంతలో అక్క పని పూర్తవుతుంది. అక్క కూడా వచ్చి నా తమ్ముడు ఎంతో ఇష్టంగా ప్రేమగా అడిగాడు నన్ను కట్ చేసి కుట్టి పెట్టాలి అని చెప్పి ఆ ప్యాంట్ని కొంచెం కట్ చేసి నీ కుట్టి నీట్గా మడతేసి పెడుతుంది. ఇంతలో మన బుడ్డోడు స్నానం చేసుకొని వచ్చి ఎగురుకుంటూ గెంతులేసుకుంటూ వస్తాడు. వచ్చి కొత్త బట్టలు వేసుకుంటాడు. అక్కడ ప్యాంటు కాస్త నిక్కర్ అవుతుంది. కానీ ప్యాంటు కాస్త నిక్కర్ చెడ్డ వాళ్ళు ఎవరు? నాన్న కొడుకు కోసమే చేశాడు, అమ్మ తండ్రి కొడుకు మీద ప్రేమతో చేసింది, అక్క తమ్ముడి మీద ప్రేమతో చేసింది. కానీ ప్యాంటు మాత్రం చెడిపోయింది, పని మాత్రం చెడిపోయింది. అందరూ మంచి వాళ్ళే, అందరూ మన కోసమే చేశారు, కానీ పని మాత్రం చెడిపోయింది. ఇక్కడ తప్పెవరిది? ఎవరిని తిట్టాలి? కోఆర్డినేషన్ మిస్ అయింది, సమన్వయం. అదేవిధంగా ఒక ప్రాంతం కానీ, ఒక గ్రామం కానీ, ఒక పాఠశాల కానీ, ఒక సంస్థ కానీ, ఒక దేశం కానీ అది అభివృద్ధి చెందాలి అంటే అందులో ఉండే అన్ని అంశాల మధ్య, శాఖల మధ్య సమన్వయం అనేది ఉండాలి. అలా లేకుండా ఎవరికి నచ్చిన పనిని వారు చేసుకుంటూ వెళ్తే చేసే పని కాస్త చెడిపోతుంది. అలాంటి పరిస్థితులు మన దేశంలో రాకుండా ఉండటానికి కోసం మనం తయారు చేసుకున్నదే రాజ్యాంగం. ఇందులో దేని హక్కులేమి, దేని పరిమితులేమి, దేని బాధ్యతలు ఎంతవరకు, దేని జోక్యం ఎంతవరకు అని ప్రతి విషయం గురించి ఈ రాజ్యాంగంలో ఉంటుంది. ఇలాంటి రాజ్యాంగాన్ని మనమందరం ఆమోదించుకుని అమల్లోకి తీసుకువచ్చిన జనవరి 26 రోజున మనందరం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం.